హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దివ్యశ్రీ వ్లాగ్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు మేము కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళబోతున్నాం అనమాట. వైజాగ్ వెళ్ళేలోపు మొత్తం మా జర్నీ అంతా మీకు చూపిస్తాం. ఇదైతే ప్రెజెంట్ మా హౌస్. మీరు ఇక నెక్స్ట్ ఎలా జర్నీ చేస్తామో ఏంటో అదంతా కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరాక మొత్తం ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను. ఓకేనా? నాతో పాటు స్టే ట్యూన్. ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకా చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మా జర్నీ అయితే కాకినాడ నుంచి స్టార్ట్ అయింది. ఇదిగోండి మా హస్బెండ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము వైజాగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. మీకు మధ్యలో మంచి మంచి సీనరీస్ అలాగే మంచి మంచి వ్యూస్ నేను మీకు తప్పకుండా చూపిస్తాను. నాతో పాటు చూస్తూ ఉండండి. అయితే మేము ఇంకా టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి. ఇదిగోండి ఇక్కడ ఒక టిఫిన్ షాప్ ఉంది, కనిపిస్తుంది చూసారా? ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ ఆగి టిఫిన్ చేసేసి ఇంకా మేము బయలుదేరిపోతాం. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ వెళ్ళి నా కోసం టిఫిన్ అయితే తీసుకొస్తారనమాట. ఇప్పుడు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా హస్బెండ్ టిఫిన్ తీసుకొచ్చారు. ఇది తినేసి ఇప్పుడు బయలుదేరుతాం అనమాట మేము ఇప్పుడు వైజాగ్. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ కాకినాడ కొండైపాలెం అండి. తెలిస్తే కనుక ఎవరైనా కామెంట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గానే కట్టారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అంత ఎక్కువగా ఇక్కడ ట్రాఫిక్ అది ఏమి ఉండదండి. కాకినాడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇదంతా కొండైపాలెం బ్రిడ్జ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు బోర్ కొట్టకుండా అక్కడక్కడ నేను మ్యూజిక్ అలాగే నా మాటలు అలా ప్లే చేస్తూ చూపిస్తూ ఉంటానన్నమాట మంచి మంచి వ్యూస్ వచ్చినప్పుడు. ఇంకా ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నానంటే మీకు లాస్ట్లో తెలుస్తుంది నేను ఎందుకు వెళ్తున్నానో. ఓకేనా? చూస్తూ ఉండండి. నాతో పాటు మీరు కూడా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కత్తిపూడి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 27 కిలోమీటర్లు అనమాట. చూసారు కదా టోల్ ప్లాజా. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, చూస్తూ ఉండండి మీరు. చూడండి ఫ్రెండ్స్, కాకినాడలో అందరికీ తెలుసు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఇవి పిఠాపురం పొత్తులు అనమాట. చాలా బాగుంటాయి. స్వీట్ కార్న్స్ ఏంటంటే మనకు తర్వాత తెలుసు. ఇవి ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇలా వస్తాయి కనుక. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి పిఠాపురం పొత్తులండి, చాలా ఫేమస్ అనమాట. మీరు ఎప్పుడన్నా కాకినాడ పిఠాపురం వైపు వస్తే కనుక ఖచ్చితంగా ఈ పొత్తులు ఒకసారి ట్రై చేయండి. స్వీట్ కార్న్స్ అయితే కావు, పిఠాపురం పొత్తులు అనమాట. మీకు చాలా నచ్చుతాయి. ఇది ఒరిజినల్గా స్వీట్గా ఉంటాయి అన్నమాట. స్వీట్ కార్న్స్ అయితే అవి వేరే, ఇవి పొత్తులే కానీ స్వీట్గా ఉంటాయి. పిఠాపురంలో ఇవి ఫేమస్. ఒకసారి ట్రై చేయండి వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఇది పిఠాపురం బ్రిడ్జ్ అంటారు ఫ్రెండ్స్, ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా పిఠాపురం రాజావారు కట్టించిన బ్రిడ్జ్ అనమాట ఇది. ఇంకా ముందుకెళ్తూ ఉంటే చాలా మంచి మంచి వ్యూస్ కనిపిస్తాయి. చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. మీకు ఇక్కడ కనబడుతున్న టెంపుల్ ఏంటంటే పాదగయ అనమాట. శ్రీ కుకుటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. అలాగే పురుహూతిక అమ్మవారి టెంపుల్ ఇది. ఎవరైనా చూసి ఉంటారా? చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం అంతా చూపిద్దామన్నా మీకు బోర్ కొడుతుందని అక్కడక్కడ చిన్న చిన్న వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా, చుట్టూ అంతా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వెళ్తూ దారిలో చాలా బాగుంది కదా.
ఇప్పుడు మనకెంతో ఫేవరెట్ అయిన, మనకెంతో ఇష్టమైన డిప్యూటీ సీఎం గారి ఇల్లు అదే పిఠాపురంలో ఉంటున్నారు కదా, తీసుకున్నారు కదా ఆ హౌస్ అనమాట. ఇప్పుడు మీరు కూడా చూసేయండి ఆ హౌస్. అదిగో కనిపిస్తుంది కదా మీకు ఆ బిల్డింగ్, అదే అనమాట మన డిప్యూటీ సీఎం గారి హౌస్ అనమాట ప్రజెంట్ అయితే కనుక. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫైనల్గా అన్నవరం రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ దండం పెట్టేసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాం. మీరు కూడా పెట్టుకోండి, చూస్తూ ఉండండి వీడియోని. ఫైనల్లీ మళ్ళీ మేమైతే అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. వైజాగ్ వెళ్ళే వరకు దారిలో నేను ఏం చూపించగలుగుతానో అవన్నీ చూపిస్తాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే ఇప్పుడు యలమంచిలి రోడ్లో నుంచి వెళ్తుంటే ఇక్కడ మంచి మంచి వ్యూ కనిపించింది. చూస్తున్నారా, ఈ కొండలు ఏదో ఒక చాప పరిచినట్టుగా కనిపిస్తుంది కదా. ఆ మధ్యలో నుంచి హైవే మనం వెళ్తూ ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. ఈ పక్కనే రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట, చాలా బాగున్నాయి కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మేము గాజువాక వరకు వచ్చామన్నమాట. ఇప్పుడు కాసేపట్లో మేము చేరాల్సిన డెస్టినీ చేరిపోతాం. మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది వైజాగ్ పోర్ట్ బ్రిడ్జ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా పోర్ట్ బ్రిడ్జ్. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం వైజాగ్కి. ఇప్పుడు చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత చక్కగా ఎగురుతుందో. అలాగే ఇప్పుడు దానికి ఆపోజిట్లో రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది రైల్వే స్టేషన్ అన్నమాట. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండి. ఫైనల్లీ వచ్చేసాం. వైజాగ్ జైల్ రోడ్ వచ్చామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇలా వెళ్తేనేమో మీకు లెఫ్ట్ సైడ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. అదిగోండి, ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట మా ఇంటికి. ఫైనల్గా మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మా ఇంటికి వెళ్ళే వే. అదినా, చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇది మా మమ్మీ వాళ్ళ హౌస్ అన్నమాట. మేమైతే వచ్చేసాం ఫైనల్గా. ఇంకా పైకి వెళ్ళాక ఏంటో మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి, ఓకే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే మేడ మీదకి వచ్చేసాను. ఇప్పుడు వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. కనిపిస్తున్నవాడు మా తమ్ముడు, ఫస్ట్ పాప, మా పాప అన్నమాట. మా అత్తలు, పిన్నిలు, ఇంకా అక్కలు అలా అన్నమాట. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఎందుకు వచ్చానో ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్తాను. మా ఇంట్లో ఈరోజు గోవిందనామాల పూజ అన్నమాట, అందుకని వచ్చానన్నమాట. చూస్తున్నారు కదా, ఇల్లంతా సందడిగా ఉంటే చాలా బాగుంటుంది కదండి. చుట్టాలు అందరూ కలిసి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఫైనల్గా మేమైతే మా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మా మరదళ్ళు. ఇప్పుడు నేను దేవుడికి దండం పెట్టుకోవడానికి అక్కడ వచ్చానన్నమాట. చూసారా మా పప్పి ఎలా అల్లరి చేస్తుందో. ఒకరోజు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఫుల్ మా పప్పి వీడియో పెడతాను. ప్రజెంట్ అయితే మీరు కూడా నాతో పాటు దేవుడిని చూసి దండం పెట్టుకోండి. నేను కూడా దండం పెట్టేసుకున్నాను అనమాట. అలాగే మా హస్బెండ్ కూడానా, చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు అదిగో అక్కడ కనిపిస్తుంది గ్రీన్ టీషర్ట్ మా డాడీ, ఇదిగో మా మమ్మీ, అలాగే మా పప్పి. మేమందరం కూర్చొని ఇప్పుడు హ్యాపీగా భోజనం చేస్తామన్నమాట. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.
కొత్తగా ఇలాంటి వీడియోలు తీస్తున్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మా ఇంట్లో సందడి. ఫైనల్గా మేమందరం కలిస్తే అసలు మాకు టైమే తెలియదు అనమాట. అంత బాగుంటుంది, అంత హ్యాపీగా ఉంటాం మేమందరం కూడా. చూసారు కదా, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో ఏంటో. మా వీడియో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చాలని కోరుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియోని యాడ్ చేస్తున్నాను. అక్కడ కనిపిస్తుంది మా మదరు. ఓకే, మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.